హాయ్ అండి. మోడస్తా సంపత్. చిన్నవాళ్ళం నడుచుకుంటూ వెళ్దాం. మీకు చెప్పాను కదా గల్లాపేట సిరీస్ ఇంకా అయిపోయింది. ఆర్ఆర్ పేటలో చాప్టర్ క్లోజ్ అయింది. ఇంకా ఈ ఏఎస్ఆర్ స్టేడియం షాప్ నెంబర్ 2 లో మొదలైంది అనమాట. రెస్టారెంట్ పెడతామని చెప్పాం కదా, రెస్టారెంట్ స్టార్ట్ అయింది. సో స్టవ్లు వ్యూలు అన్ని హడావిడి, దానికి కావాల్సిన సామాగ్రి మొత్తం ఎక్విప్మెంట్ అంతా కొనుక్కొచ్చాం. కొనుక్కొచ్చిన తర్వాత వంట చేయాలి కదా, ఎవరికి రాదు వంట. నేనే లైన్లోకి దిగా. ఇంకా ఇంకా ప్రాక్టికల్స్ అన్నమాట. ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ప్రాక్టికల్స్. అందుకే మీకు ఎప్పుడు చెప్తాను, ముందు తెలుసుకోవాలంటే. అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో అమ్మ వాళ్ళ చేయటం చూసాము, కొంత అవగాహన ఉంది. బట్ మనం ఇంత పెద్ద మొత్తంలో ఎప్పుడు చేయలేదు. ఆ, దాంతో పాటుగా ఇంకా రకరకాల వంటలు అంటే మీల్స్. ఫస్ట్ ఫస్ట్ ఆ మీల్స్ వచ్చేసి దగ్గర దగ్గర 60-70 రూపీస్ పెట్టాము. ఆ తర్వాత కాలక్రమేణా 30 రూపాయలకు దింపాము. మీల్స్ 30 రూపాయలకి పెట్టాము అక్కడ. ఆ, అయినా కూడా ఎవరు అసలు, అంటే 30 రూపీస్ పెట్టినట్టు జనం వచ్చారు ఎగబడి. ఎగబడి వచ్చారు, కానీ మరి మనకి సరిపోవట్లేదు. 30 రూపాయలకి ఏముంటుందండి, అన్లిమిటెడ్ మీల్స్ 30 రూపాయలు. ఇంకా అప్పుడు దరిద్రం ఏంటంటే కందిపప్పు 300 అమ్మింది, ఎండుమిరపకాయలు చింతపండు అన్ని టాప్ రేట్లు 400-500 అమ్మింది. కరువు అన్నమాట. అప్పుడు నష్టాల్లో నడుస్తుంది బండి. తయారు చేసిన ఐటమ్స్ అన్ని కూడా అయ్యాయి కాదు, చాలా మిగిలిపోయాయి అనమాట. హ్యూజ్ లో మిగిలాయి. మేము ఒక 10 కిలోలు రైస్ వేస్తే 2 కేజీలు 3 కేజీలు అయ్యేది. సరే అని చెప్పేసి నెక్స్ట్ డే 2 కేజీలు వేస్తే అది 10 నిమిషాలు అయిపోయేది. అదేంటి 10 నిమిషాలు అయిపోయిందని మళ్ళీ రైస్ చేసేవాళ్ళం, మళ్ళీ 4 కిలోలు. అది మళ్ళీ ఎవరు అయ్యేది కదా. ఇంకా అసలు ఇంకా జోకర్ టైప్ అయిపోయింది. ఇంకా అయితే అటు అమావాస్య లేకపోతే ఇటు అన్నట్టు ఉండేది. ఇది హాఫ్ డే పెట్టేటోళ్ళం ఆ హోటల్ కూడా. ఇంకా నానా గందరగోళం మధ్యలో అలా నడిచింది అనమాట. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ వాటర్ ఫెసిలిటీ లేదు. మేము బోర్వెల్ అయితే ట్రై చేసాము, ఆ బోర్ కూడా అక్కడ పడలేదు. మున్సిపాలిటీ వాటర్ అనమాట. అక్కడ 2 క్యాన్లు అక్కడ 2 క్యాన్లు పట్టేవాళ్ళం. అరగంట వచ్చేది పైపు మార్నింగ్. ఇంకా హెక్టిక్ అసలు మామూలుగా కాదు. ఇంకా అలా ఎలా చేసాము తిప్పల పడి. బట్ అయినా ఇంకా అది వర్కౌట్ అవ్వలేదు. ఇక అక్కడ మాక్సిమం 10 మంత్స్ అనమాట. ఇంకా 10 మంత్స్ లో క్లోజ్ చేసాం. దగ్గర దగ్గర 6 lakhs లాస్ అనమాట. సో ఆ టైంలో ఇంకా నేను ఏం చేయలేని పరిస్థితిలో మళ్ళీ ఇంకొక 1 లక్ష అప్పు చేసి, ఇంకా మా ఫ్రెండ్ ఎవరో వర్క్ చేస్తుంటే DHL లో కౌలాలంపూర్ లో త్రూ మీడియేటర్ ద్వారా ఇక్కడ జాబ్ సంపాదించి 2 months లో మళ్ళీ కౌలాలంపూర్ వెళ్ళిపోయాను అనమాట, మలేషియా. DHL లో జాబ్ చేయడానికి. అక్కడ 1 month శాలరీ తీసుకొని చెప్పగానే మళ్ళీ బ్యాక్ టు ఇండియా మళ్ళీ చెప్తాను తర్వాత ఏమైంది అనేది.